శ్రీరామ్ గారు, నాకు ఒక బేసిక్ డౌట్. 2 రోజుల్లో ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంది. ఇది జస్ట్ ఒక ములాఖాత్ మాత్రమే. సీదిరి అప్పలరాజుని రేపైనా ములాఖాతులో కలవచ్చు, ఎల్లుండైనా కలవచ్చు, 1వ తారీఖు తర్వాత అయినా కలవచ్చు. ఇదేం అర్జెన్సీ లేదు. ఇప్పుడు అదే కదా ప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేం పెద్ద అర్జెన్సీ కాదు, అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్పేసి తీరిగ్గా ముహూర్తం దాటిన తర్వాత వెళ్ళాడు, అయిపోయా. నేనేమంటున్నానంటే ప్రభుత్వ పరంగా ఎలాగో శిరీష్ గారిని అడిగినా ఆవిడ దగ్గర నుండి సమాధానం వస్తుందన్న ఆశ నాకు లేదు. ఇక సరాసరి మధుసూదన్ రెడ్డి గారి సంగతి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. పర్మిషన్ అడిగారండి సార్, 2 days ఇట్స్ వెరీ క్లోజ్, దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఆ ఏరియా మొత్తం కూడా చట్టబంధంలో ఉంటుంది, ఒక 2 రోజులు ఆపి పెట్టుకోండి అని ప్రభుత్వం చెప్పడానికి వచ్చిన నష్టం ఏంటి? దాని వల్లనే ఏమన్నా ఆయన హక్కుల్ని కాలు రాసినట్టు అవుతుందా? ఇదేం అర్జెంట్ పాయింట్ కాదు, నేననేది అదే. ఇదేం అర్జెంట్ మ్యాటర్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా ఆయన ప్లానింగ్ ఉంటుంది. రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ తలకిందులైపోయినా ఆయన మంగళ బుధవారాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు అయినా అవ్వకపోయినా ఆయన టైం టేబుల్ అదే. ఫ్రైడే లోపల అయితే వెళ్ళి పలకరిస్తారా, లేకపోతే లేదు. అలాగని చెప్పేసి సీదిరి అప్పలరాజు కోసం వీకెండ్ నుండి అటువంటి కార్యక్రమాలు చేసింది కూడా ఏం కనపట్లేదు ఈ మధ్యకాలంలో. ఎక్కడా కూడా ఆయన స్కెడ్యూల్ మార్చుకోవట్లా. అలాంటప్పుడు అంతకన్నా ఇంపార్టెంట్ స్కెడ్యూలు ఏపీ గవర్నమెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యక్రమం ఉంది, ప్రధానమంత్రి వస్తున్నాడు. అదే ప్రాంతంలో గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా సార్ ఒక 2 days పోస్ట్ పోన్ చేసుకోండి అని అంటానికి వీళ్ళకి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? ఎందుకు అనకూడదు? లేకపోతే నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉందా సార్? తాపత్రయం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో సార్. అంటే మంచి ప్రభుత్వం, అది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. తాపత్రయం ఎక్కువైపోయింది. మేము అన్ని కూడా చట్ట ప్రకారం చేస్తాం, న్యాయం ప్రకారం చేస్తాం అని చెప్పి చివరికి ఆ చట్టం న్యాయం కూడా రోడ్డు పాలైపోతున్నాయి. అదే బాధ. ఇందాక నేను లేకపోతే నా ఇంటికాడితో నాకు అంత కోపం రాదు. ఎందుకంటే చట్టం మీరు చేయవలసినవే ఫెయిల్ అయిపోతున్నాయి. మీరు తీసుకునే చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల వల్ల మొత్తం వ్యవస్థలు ఫెయిల్ అయిపోతున్నాయి. అది గమనించాలి. 24 hours ముందైతే అసలు మొత్తానికి అసలు అదంతా సరౌండ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫోర్సెస్ అన్ని వచ్చేస్తే సరౌండ్ చేస్తారు. అది అలాగే అవకాశం ఉంది. ఇప్పుడు అది కూడా అయినా ఈయన కూడా తీసుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా సార్లు చూసుకోండి, రాష్ట్రంలో ఏదన్నా పెద్ద ఇష్యూ జరుగుతోంది అంటే కనుక వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముందు రోజు దానికి 2 రోజుల ముందు రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. మీరు దీన్ని గమనిస్తే కనుక సరే ఆయన రాజకీయాన్ని నేనేం కాదన్న కానీ దాని మీద ఎక్కువ చర్చ జరిగేలాగా ఈ రోజు అంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు శిరీష లాంటి వాళ్ళందరూ కూడా మిత్రులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఎస్ఐ కోసం అని చెప్పి ఫైట్ చేస్తారు. రేపంతా కూడా అదే చర్చ జరుగుతుంది. రేపంతా కూడా అదే చర్చ జరిగితే అసలు భోగాపురం అనే చర్చ అనేది పక్కకు పోయింది మొత్తం అంతా. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చే రోజు ఆ రోజు మాత్రం కాస్త చర్చ ఉంటుంది. ఈ లోపు శిరీష లాంటి వాళ్ళు ఎవరో 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు ఏదో ఒక వైసీపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద నడుస్తుంది. అంటే 2 రోజుల పాటు ఈయన వచ్చే ముందు రోజు, వచ్చిన తర్వాత రోజు, ఆ తర్వాత 2 రోజులు ఇదే చర్చ జరుగుతోంది. దీనివల్ల మొత్తం భోగాపురం మీద ఈ రోజు వరకు అందరూ మాట్లాడినవన్నీ కూడా మొత్తం పక్కైపోయినాయి. ఆ చరిత్ర అంతా కూడా దాని గురించి రావాల్సిన ఇంపార్టెన్స్ అంతా కూడా రాకుండా పోతుంది. ఇది మామూలప్పుడు మీరు రాజకీయంగా చేశారని అనుకుంటున్నారేమో కానీ నేనేమంటానంటే ఇది ఉత్తరాంధ్రకి చాలా నష్టం జరుగుతుంది. ఉత్తరాంధ్రకి కొంచెం కాస్తో కోస్తో ఇన్నాళ్ళ తర్వాత కొంత మంచి జరుగుతోంది. ఇలా ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయనుకున్న సందర్భంలో ఇలాంటి సందర్భంలో కూడా మీలాంటి డైవర్షన్ రాజకీయాలు ఆ పార్టీ కానీ ఈ పార్టీ, ఎందుకంటే వైసీపీ చేస్తున్న దాంట్లో ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో ఆ పులుసులో తెలుగుదేశం పడిపోతుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి పడిపోతుంది. ఇప్పుడు దాని వల్ల ఉత్తరాంధ్రకి నష్టం జరుగుతోంది. నా బాధంతో ఏంటంటే ఈ సందర్భంలో ఉత్తరాంధ్రకి నష్టం జరుగుతోంది. దీని గురించి ఉత్తరాంధ్ర కాస్త డెవలప్ అవుతోంది అన్న మెసేజ్ బయటికి వెళ్ళి ఉత్తరాంధ్ర నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, మనం మళ్ళీ మన దగ్గరే మనం బతకచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి మెసేజ్ వెళ్లకుండా ఈ రోజు మొత్తం ఈ డిస్టర్బెన్స్ అంతా వల్ల మొత్తం అంతా ఒక మంచి మెసేజ్ ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుందన్న మంచి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని ఇలాంటి సందర్భాల్లో అయినా మానేస్తే మంచిది అనేది నా ఉద్దేశం.